పోర్టు కాలుష్యం నివారించాలంటూ విశాఖ పాదబస్తీ నాయకులు నినాదించారు. 10 ఏళ్ల కాలంగా వినియోగించుకుంటున్నా పట్టించుకునే నాదుడు లేదని గగ్గోలు పెడుతున్నారు. త్వరలోనే మెకనైజ్డ్ బెల్ట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విశాఖ పోర్టు యాజమాన్యం కంటి తుడుపు చర్యలు చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. విశాఖ పోర్టు కార్యాలయం ఎదుట సుమారు 300 మంది మహిళలు గృహలక్ష్మి మార్క్స్ సొసైటీ ఆధ్వర్యంలో సంఘ సేవకురాలు షిరీన్ రెహమాన్ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. మేము పనులకు వెళ్ళిపోయినా మా పిల్లలు ఎల్లకాడ ఉంటున్నారు. ఈ ధూళితో అన్నాలు ధూళితో మంచినీళ్ళు తాగేస్తున్నారు. జబ్బులు జ్వరాలు వచ్చేస్తున్నాయి. పోర్టు కాలుష్యంతో విశాఖపట్నం పాత బస్తీ ప్రజలు చాలా అనారోగ్యానికి గురవుతున్నారు. ఆ విషయాన్ని పోర్టు అధికారులకి నాయకులకి తీసుకువెళ్ళినప్పటికీ కూడా గత దశాబ్ద కాలంగా పోర్టు కాలుష్యం వలన విశాఖపట్నం పాత బస్తీలో అనారోగ్యానికి గురవుతున్నారు అక్కడ ప్రజలు. ఆ విషయాన్ని తఫతఫాలుగా వారు నిరసన కార్యక్రమాల ద్వారా ఉద్యమం ద్వారా తెలపటమే కాకుండా కాలుష్యాన్ని పూర్తిగా నివారించాలి అనే విషయం కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ విషయంలో ఈ గృహలక్ష్మి మ్యాక్స్ సొసైటీ కూడా వారి కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు చిలకపేట వాసులు, కోట వీధి వాసులు, పద్మానగర్ వాసులు వారికి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కాలుష్యం వస్తుంది. ఆ విషయాన్ని పోర్ట్ చైర్మన్ గారికి తెలపటమే కాకుండా ఇంతకుముందు ఏం చెప్పారంటే 2014 ఏప్రిల్ తర్వాత మెకనైజ్డ్ బెర్త్ అనేది ఒకటి వస్తుంది, మెకనైజ్డ్ బెల్ట్ వచ్చేస్తుంది, దానివల్ల మీకు పూర్తిగా కాలుష్యం ఉండదనేది చెప్పారు. అలా కాకుండా ఇంకా ఎక్కువైపోయింది కాబట్టి అది వారి దృష్టికి తీసుకెళ్తాననే ఉద్దేశంతో ఒక మెమోరాండం ఇవ్వటానికని వీరందరూ